నాగపంచమి రోజు ఈ పనులు చేస్తే నాగదేవత అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నమస్కారం అందరికీ. శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగల్లో నాగపంచమి కూడా ఒకటి. నాగపంచమి రోజున నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కుటుంబానికి శుభం కలుగుతుందని, నాగదోషాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని హిందూ సాంప్రదాయంలో విశ్వాసం. అసలు నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజున నాగదేవతను ఎలా పూజించాలి? ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? ఏ పనులు చేయకూడదు? ఈ వీడియోలో నాగపంచమికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ తెలుసుకుందాం. ముందుగా నాగపంచమి శుభాకాంక్షలు అందరికీ. నాగపంచమి అంటే ఏమిటి? శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను శివుని ఆభరణంగా, దైవశక్తికి ప్రతీకగా భావించి పూజిస్తారు. మన పురాణాలు మరియు సంప్రదాయాల్లో నాగులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివుని మెడలో ఉన్న నాగేంద్రుడు, శ్రీ మహావిష్ణువు శేషతల్పంగా ఉన్న ఆదిశేషుడు వంటి నాగరూపాలు దైవంతో అనుబంధాన్ని సూచిస్తాయి. అందుకే నాగపంచమి రోజున నాగదేవతను భక్తితో పూజించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగపంచమి ప్రాముఖ్యత. మన సాంప్రదాయంలో నాగులను కేవలం పాములుగా కాకుండా నాగదేవతలుగా కూడా ఆరాధిస్తారు. భూమి, ప్రకృతి, జలాలు మరియు జీవరాశులతో నాగులకు సంబంధం ఉందని పురాతన విశ్వాసం. నాగపంచమి రోజున నాగదేవతను పూజించడం ద్వారా కుటుంబానికి క్షేమం, సౌభాగ్యం, శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా నాగదోషం ఉన్నవారు ఈ రోజున నాగదేవతను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే జాతకానికి సంబంధించిన నాగదోష పరిహారాలు వ్యక్తిగతంగా మారవచ్చు. అందువల్ల అవసరమైతే పండితుల సలహా తీసుకోవడం మంచిది. నాగపంచమి రోజు ఎలా పూజించాలి? ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి నాగదేవత చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత పసుపుతో నాగదేవత ఆకారాన్ని తయారు చేసి కూడా పూజించవచ్చు. ముందుగా వినాయకుడిని ప్రార్థించి ఆ తర్వాత నాగదేవతకు పూజ ప్రారంభించాలి. నాగదేవతకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి దీపం వెలిగించాలి. ఓం నమః శివాయ అని జపిస్తూ శివుడిని కూడా ప్రార్థించవచ్చు. నాగదేవతకు సంబంధించిన స్తోత్రాలు లేదా నాగపంచమి కథను చదవడం లేదా వినడం కూడా సాంప్రదాయంలో ఉంది. నాగదేవతకు ఏ నైవేద్యం పెట్టాలి? ప్రాంతాన్ని బట్టి నైవేద్యాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా పాలు, పండ్లు, పాయసం, చలిమిడి లేదా ప్రాంతీయ సాంప్రదాయానికి అనుగుణమైన ప్రసాదాలను సమర్పిస్తారు. అయితే నిజమైన పాములకు పాలు పోయడం మాత్రం చేయకండి. పాములు సహజంగా పాలను ఆహారంగా తీసుకోవు. పాములను పట్టుకొని పూజించడం లేదా వాటికి పాలు తాగించడం వంటి వాటి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకే నాగదేవతను ప్రతీకాత్మకంగా పూజించడం, దేవాలయంలో సంప్రదాయ పద్ధతిలో పూజ చేయడం ఉత్తమం. నాగపంచమి రోజు చేయకూడని పనులు. నాగపంచమి రోజున కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకమైన నియమాలను పాటిస్తారు. ముఖ్యంగా చెప్పుకుంటే నాగులను చంపకూడదు. ఎలాంటి పామును చూసినా దానికి హాని చేయకుండా అవసరమైతే అటవీ లేదా వన్యప్రాణి రక్షణ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. అలాగే నాగదేవత పూజ పేరుతో పాములను పట్టుకొని ప్రదర్శించడం, వాటికి పాలు బలవంతంగా తాగించడం వంటి పనులు కూడా చేయకూడదు. కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో ఆ రోజున భూమిని తవ్వడం,
కొన్ని రకాల కోత పనులు చేయడం వంటి వాటిని నివారిస్తారు. ఇలాంటి ఆచారాలు ప్రాంతానుసారం మారతాయి. నాగపంచమి రోజు శివుడిని ఎందుకు పూజిస్తారు? నాగులకు శివునితో ఉన్న సంబంధం మనందరికీ తెలిసిందే. శివుని మెడలో నాగేంద్రుడు మనకు అలంకారంగా కనిపిస్తాడు. అందుకే నాగపంచమి రోజున నాగదేవతతో పాటు పరమశివుడిని కూడా భక్తితో పూజించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. శివాలయానికి వెళ్ళి అభిషేకం, పూజ చేయడం కూడా భక్తులు ఆచరిస్తారు. ఇప్పుడు మనం నాగపంచమి కథ గురించి తెలుసుకుందాం. నాగపంచమికి సంబంధించిన కథలు ప్రాంతానుసారం వేరువేరుగా ఉన్నాయి. ఒక ప్రసిద్ధ కథలో ఒక రైతు తన పొలాన్ని దున్నుతున్న సమయంలో నాగుపాము పిల్లలకు ప్రమాదం జరుగుతుంది. దానితో కోపించిన నాగదేవత వారి కుటుంబంపై కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రైతు కుమార్తె నాగదేవతను భక్తితో ప్రార్థించి తన తప్పుకు క్షమాపణ కోరుతుంది. ఆమె భక్తికి సంతోషించిన నాగదేవత వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని కథ చెబుతుంది. ఈ కథ ద్వారా మనకు ఒక ముఖ్యమైన సందేశం తెలుస్తుంది. ప్రకృతిలోని ఏ జీవికి అనవసరంగా మనం హాని చేయకూడదు. ప్రతి జీవిని గౌరవించాలి. నాగపంచమి రోజున చేయవలసిన 5 మంచి పనులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, నాగదేవతను భక్తితో పూజించండి. రెండవది, శివుడిని ప్రార్థించండి. మూడవది, నాగపంచమి కథను చదవండి లేదా వినండి. నాలుగవది, పేదలకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గట్టు దానం చేయండి. ఐదవది, ప్రకృతిని, జీవరాశులను రక్షించాలనే సంకల్పం తీసుకోండి. ఒక ముఖ్యమైన విషయం, నాగపంచమి అనేది కేవలం పాములను పూజించే పండుగ మాత్రమే కాదు. మన సంస్కృతిలో ప్రకృతిని, జీవరాశులను గౌరవించే భావనకు కూడా ఇది ఒక ప్రతీక. కాబట్టి పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా వాటి నుంచి దూరంగా ఉండి నిపుణుల సహాయం తీసుకోవడం మన బాధ్యత. ముగింపు. కాబట్టి ఈ పవిత్రమైన నాగపంచమి రోజున నాగదేవతను, పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీ కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలని నాగదేవతను మరియు పరమశివుడిని ప్రార్థిద్దాం. ఓం నమఃశివాయ. నాగదేవతకు జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి మరియు పురాణ మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.